దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము డిసెంబర్ నెల 14వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ పత్రికలోని 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నామమున మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. మొదటగా 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము మనము క్రీస్తు ప్రభువు వారి సైనికులమై ఉన్నందున మనము ప్రభువారి సైనికులమేగా. అనుమానం ఎవరికైనా ఉన్నదా? లేదు కదా. మనము సైనికులము, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సైనికులు మనము దేవుని బిడ్డలము. అందుకనే ఆయనకి సైనికులుగా పనిచేయాలి. మరి మనం అలాగా సైనికులుగా ఉన్నందువలన ఎదుర్కొనబో ఆత్మీయ యుద్ధములో అపవాదిని జయించి మనలను సైనికులుగా ఏర్పరిచిన ప్రభువారిని మనము ఘనపరచాలి. ఈ ఘనపరచాలన్నటువంటి అంశం మీదనే మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7వ అధ్యాయం 40లో మనము చూచినట్లయితే, యాకోబు భార్య లేయా దాసి అయిన బల్పా కుమారుడు ఆషేరు సంతతిలో నుండి పరాక్రమశాలులను యుద్ధవీరులను దేవుడు తయారు చేసినట్టు మనము చదువుకుంటున్నాము. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 40. అలాగే క్రీస్తు సంఘము, దేవుని బిడ్డలమైన మనము కూడా యుద్ధవీరులముగా ఉండాలి. యుద్ధవీరులుగా దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఆ యుద్ధవీరులముగా మనము కంటిన్యూ అవ్వాలి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, జరగబోయే ఆత్మీయ యుద్ధములో పరాక్రమశాలులముగాను యుద్ధమందు విజయము పొంది మనలను ఏర్పరచుకున్న మన రక్షకుడైన క్రీస్తు ప్రభు వారిని మహిమపరచాలి. యుద్ధములో మనము సైనికులము, మనము విజయం పొందాలి. జరగబోయే యుద్ధమందు మనము విజయాన్ని పొందుకోవాలి, దేవుని మహిమపరచాలి. మనం ఆత్మీయ యుద్ధములో పాల్గొనే ముందు మన శత్రువులను గూర్చి ఏ డౌట్ లేకుండా శత్రుత్వముతో మనల్ని చూస్తున్నటువంటి ప్రతి వాడిని గుర్తించాలి. మన శత్రువులు ఎవరిని గుర్తించాలంటే, మన శత్రువులు ఎవరో కాదు, ముగ్గురు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వింటున్నారు కదా. మనం యుద్ధంలో పోరాడేటప్పుడు మన శత్రువులను గుర్తించాలి. మన శత్రువులు ఎవరయ్య అంటే ముగ్గురు. ఆ ముగ్గురు ఎవరయ్య అంటే, 1 మన శరీరము. ఈ శరీరము ఆత్మకు విరోధముగా ప్రవర్తిస్తుందని పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17లో వ్రాసినాడు. శరీరము ఆత్మకు విరోధముగా ఎలా ప్రవర్తిస్తుందనేది మనం గలతీయుల పత్రిక 5వ అధ్యాయం 17లో మనము చదువుకుందాము. 2 లోకము. 1 శరీరము, 2 లోకము, మన శత్రువులు. మనము క్రీస్తువారమైనందున లోకము మనలను ద్వేషిస్తుంది. ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నేను చెప్పటం కాదు. ఇది
మనం క్రీస్తు వారం అయినందున మనము లోకములో మనము విరోధులము. మనల్ని విరోధంగా చూస్తారు లోకము. ఇది యోహాను సువార్త 17:14 మనము చదవగలము. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దుష్టుని నుండి కాపాడబడాలంటే లోకానుసారంగా కాకుండా వాక్యానుసారంగా జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక 3వ దానికి వస్తే, మనకి 3 శత్రువులు అన్నాం కదా. 3వ శత్రువు ఎవరై అంటే అపవాది. అపవాది అంటే సాతానుడు. దేవునికి ఆయన ప్రజలను వ్యతిరేకించే శక్తులన్నింటికీ ఆడు నాయకుడు. గనుక ఆత్మకు వ్యతిరేకంగా పోరాడే ఈ ముగ్గురిని మనము మన పరిశుద్ధాత్మ ద్వారా పోరాడి మొదటగా గుర్తించాలా, జరుగుతుందా లేదా అని. మనము పరిశుద్ధాత్మ ద్వారా వీటితో మనం పోరాడి దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకొని సాతానుని, పాపాన్ని జయించిన ఎడల యుద్ధ వీరులముగా, దేవునికి పరాక్రమశాలురముగా దేవుణ్ణి సంతోషపెడతాము, సంతోష పెట్టాలి కూడాను. అప్పుడు దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని మనము తప్పకుండా అనుభవిస్తాము. మనము ఈ మూటిని మనం కంట్రోల్లో మనము పెట్టుకోగలిగితే తప్పకుండా దేవుని ప్రతి వాగ్దానాన్ని మనము అనుభవిస్తాము, పరలోకాశీర్వాదాలు పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకుంటూ, మేము అవగాహన చేసుకుంటూ, నీ పరిశుద్ధాత్ముని ద్వారా తండ్రి నీ బిడ్డలముగా మేము ఉండులాగన మమ్మలను ఆశీర్వదించమని నిన్ను వేడుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందులకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి దేవ, మేము నీకు యుద్ధ వీరులముగా మమ్మలను సృష్టించుకున్నావు తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆ ప్రకారంగా నాయన మేము యుద్ధ వీరులముగా మాతోనే ఉన్నటువంటి ఆ 3 శత్రువులను మేము జయించుకొని నీ బిడ్డలముగాను, నీ వాక్యానుసారంగా మేము జీవించే వీరులముగాను ఉండులాగన మమ్మలను ఆశీర్వదించమని తండ్రి, ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.